एट्थ क्लास सेकेंड लैंग्वेज तेलुगु बच्चे। देखिए आपका सेकेंड लेसन बाल्य मित्रुలు। बाल्य मित्र का मतलब क्या है? बचपन का दोस्त। రచయిత ఇరువెంటి కృష్ణమూర్తి। ఇక్కడ చూడండి పాఠంలో మనకి బొమ్మలో ఏం కనిపిస్తుంది? కృష్ణుడు యొక్క ఫ్రెండ్స్ కనిపిస్తున్నారు కదా, అంటే ఈ లెసన్ కృష్ణుడి గురించి ఉంది అని అనిపిస్తుంది। సో చూడండి పాఠ్యభాగ వివరాల్లోకి వెళ్తే, ఈ పాఠం కథ ప్రక్రియకు చెందినది। ఆకట్టుకునే కథనం, సరళత, పాత్రలకు తగిన సంభాషణలతో కూడుకొని ఉన్నదే కథ। దానివల్ల మనసుకు ఆహ్లాదం కలుగుతుంది। ఈ పాఠం ఇరువెంటి రచనలు అనే సంకలనం నుంచి తీసుకోబడింది। రచయిత పరిచయం చూద్దాం। దేకే రచయిత కా బారే మే 1930 జూలై 12న ఈయన జన్మించారు। 1989 ఏప్రిల్ 26న ఈయన పరమపదించారు। देखिए इनका जन्म और मृत्यु का दिनांक है। డాక్టర్ ఇరువెంటి కృష్ణమూర్తి మహబూబ్ నగర్లో జన్మించాడు। నిజాం విమోచనోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు। ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు। కవి సమయములు, తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, భూషణ్ మొదలగు రచనలు చేశాడు। కవితలు, కథానికలు రాశాడు। యువభారతి సంస్థకు అధ్యక్షుడిగా సేవలందించాడు। ఇరువెంటి కృష్ణమూర్తి का जन्म कहाँ हुआ? महबूब नगर। నిజాం విమోచనోద్యమంలో పాల్గొన్నాడు। उस्मानिया विश्वविद्यालय उस्मानिया यूनिवर्सिटी में लेक्चर भी करे उन्होंने। और इनका रचना देखे కవి సమయములు, తెలుగు ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం, భూషణం మొదలగునవి ఈయన రచనలు। లెసన్లోకి వెళ్దాం। మే జాయింగే। ద్వారకకు రాజైన తర్వాత ఆయన జీవితంలో జరిగిన ఒక కథను మీకు చెప్తాను। ఆయన ఆయన कृष्ण भगवान है। कृष्ण भगवान का जीवित का एक कहानी हमको बताते। द्वारका का राजा कृष्ण है ना, उनका जीवित में एक स्टोरी के बारे में हमको बताने वाला है। कौन बताने वाला है? రచయిత ఇరువెంటి కృష్ణమూర్తి। చెలిమి ఎంత గొప్పదో అది నిలుపుకున్నవాడు ఎంత గొప్పవాడో ఈ కథ చెబుతుంది। ये कहानी दोस्ती के बारे में, दोस्ती को आगे बढ़ने के बारे में बता रहे। ఎప్పటిదో ఈ కథ కానీ ఇప్పటికీ సరికొత్తగా ఉన్నది। నిజమైన స్నేహం ఎలా ఉంటుందో చెప్పగలుగుతున్నది। ये कहानी होके बहुत दिन गुजर गए, फिर भी इसके बारे में हमको ये पता चलता है कि సచ్చా దోస్త్ कैसे रहते हैं। సూర్యుడు రోజు ఉదయిస్తాడు కానీ మనకు రోజు కొత్తగానే కనిపిస్తాడు। నేను చెప్తున్న ఈ పుస్తకాల్లోని కథలు కూడా ఇలాంటివే, అవి పాతవే అయినా కొత్తగానే కనిపిస్తాయి। నిజానికి అందమన్నా సత్యమన్నా ఇంతే, మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది, మళ్ళీ మళ్ళీ వెతకాలని అనిపిస్తుంది। ఈ పాత కథల్లో ఏముంది అని పెదవి విరిచే వాళ్ళలో 199 మంది పాళ్ళు వీటిని శ్రద్ధగా చదవని వాళ్ళే। శ్రీకృష్ణ చెలిమి కథ చెప్తున్నాను కదా, ఇక చదవండి। तो यहाँ पे बता रहे हम लोगों को कृष्ण भगवान के जीवित में जो घटना घटी उसके बारे में, दोस्त के बारे में, दोस्ती निभाने के बारे में। శ్రీకృష్ణుడు ద్వారకకు రాజు। ద్వారకలో శ్రీకృష్ణుడు ఉండే భవనం ఎంతో అందంగా ఉండేది। ఎత్తైన కోటగోడలతో సముద్రం ఒడ్డున అందంగా బంగారు శిఖరాలతో మెరుస్తున్న మేరు పర్వతంలా ఉండేది। భగవాన్ శ్రీకృష్ణ ద్వారకా కా రాజా అయినా, ద్వారకాలో శ్రీకృష్ణుడు ఉండే భవనం ఎంతో అందంగా ఉండేది। మీన్స్ ఉనో రహనే వాలే భవన్ బహుత్ సుందర్ रहता था। ఎత్తైన కోటగోడలతో సముద్రం ఒడ్డున అందంగా బంగారు శిఖరాలతో మెరుస్తున్న మేరు పర్వతంలా ఉండేది। आपको पता है ना मेरू पर्वत, जैसे मेरू पर्वत जिस तरह समुद्र के किनारे मेरू पर्वत जितना अच्छा प्रकाश करते उतना సుందర్ దిక్తా తా। ఆ నగరంలో అంతా చదువుకున్న వాళ్ళే, పేదవాళ్ళు ఎవ్వరూ లేరు। అందమైన తోటలతో, అద్దంలా మెరిసిపోయే రహదారులతో, మనులు పొదిగిన గుమ్మాలతో కలకల్లాడుతూ ఉండేవి। నగరంలో అంతా చదువుకున్న వాళ్ళే। वहाँ पे सब लोग పడే लिखे से लोग रहते थे। పేదవాళ్ళు ఎవ్వరూ లేరు, భిఖారీ కోయి భీ నహీ థా। అందమైన తోటల్లో అద్దంలో మెరిసిపోయే రహదారులతో, మనులు పొదిగిన గుమ్మాలతో కలకల్లాడుతూ ఉండేది। मतलब बहुत सुंदर आता
रहदारलू मीन्स रास्ता, वहाँ जाने का रास्ता आने का रास्ता बहुत सुंदर रहता था, मतलब बहुत नीट रहता था. దేవతలు కూడా అప్పుడప్పుడు వచ్చి ఆ నగరాన్ని చూసి సంతోషంతో వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. इतना सुंदर रहता कि कभी कभी देवता भी वहाँ पे आके रह के चले जाते थे. తాముండే స్వర్గం కంటే ద్వారకా నగరమే గొప్పగా ఉందని అనుకునేవాళ్ళు. देवता लोग कहाँ रहते? स्वर्ग में रहते. वहाँ से भी ये नगर बहुत सुंदर है बोल के यहाँ पे आके रुक के जाते थे. శ్రీకృష్ణ ఇంట్లో ఎప్పుడు చదువుకున్న వాళ్ళకు బుద్ధిమంతులకు మర్యాదలు జరుగుతుండేవి. भगवान के श्री कृष्ण के घर में पढ़े लिखे से लोग, बुद्धिमान लोगों का गौरव होता था, मान करता था उन लोगों को. ద్వారకా నగరానికి చాలా దూరంగా ఒక చిన్న పల్లెలో సుధాముడు అనే పండితుడు ఉండేవాడు. द्वारका नगर को बहुत दूर पे एक छोटा सा गांव में सुदामा नामक एक पंडित रहता था. గొప్పగా చదువుకున్నవాడు, చాలా అభిమానం గలవాడు. बहुत अच्छे से पढ़े लिखे से लोग पढ़े से हैं और ఆత్మాభిమాన్ వ్యక్తి है. డబ్బు గల వాళ్ళను పొగిడి సంపాదించాలని అతనికి లేదు. మాయ మాటలు చెప్పి పొట్ట నింపుకోవడం, తాను చదువుకున్న చదువుకు అవమానం కలిగించడమే అనుకునేవాడు. కభీ भी पैसे लोगों को उनके बारे में बड़े बड़े बातें बोल के उनके साथ पैसा लेके अपना पेट भर के आगे बढ़ेंगे बोल के कभी भी उसको नहीं. సత్యాన్ని ధర్మాన్ని దైవాన్ని నమ్ముకున్నాడు. సత్య ధర్మ और भगवान को ये उनके विश्वास किया. ఇలాంటి వాళ్ళకు సుఖంగా జీవితం గడపడం కష్టం. जो लोग सत्य धर्म भगवान के ऊपर रह के भगवान ही देख लेगा बोल के सोचने वाले को उनका जीवन सुख नहीं रहता. ఈ రోజుల్లో కూడా కష్టమే, అభి भी ऐसे रहता. ఈ కష్టానికి తోడుగా ఆ సుధామునికి సంతానం ఎక్కువ. इसके साथ साथ उसको बेचारा उसको సంతానం మీన్స్ బచ్చే भी बहुत है. బిచ్చమెత్తుకొని వాళ్ళని పోషించడం అతనికి దినదిన గండమైంది. బిచ్చమెత్తుకొని బల్కి పతా है ना, भिखारी भीख मांगते हुए उनको भीख मांगते उन लोगों को पोषण करना, उनको उनसे संभाल नहीं सक रहा. ఆకలికి మలమల్లాడుతున్న పిల్లలను ఇల్లాలని పోషించలేక ఎన్నో ఇబ్బందులు పాలైనాడు. तो बच्चों को पालन पोषण करने के लिए उनको एक సమస్య हो गया. ఒకనాడు సుధాముని ఇల్లాలికి మెరుపులా ఒక ఉపాయం తట్టింది. అతనితో ఇలా అన్నది. एक बार सुदामा के पत्नी को एक उपाय आया. मतलब एक आइडिया आया. उनसे बोल रहा, స్వామి శ్రీకృష్ణుడు మీరు కలిసి చిన్ననాడు సాందీపుని వద్ద చదువుకున్నారు కదా, ఇప్పుడు కృష్ణుడు రాజు. क्या बोल रहा? स्वामी आप और कृष्ण भगवान दोनों सांदीप मुनि के पास दोनों मिलके पढ़े ना. ఇప్పుడు కృష్ణుడు రాజు. अब అభి కృష్ణ భగవాన్ రాజా హేనా. ఆయన తలుచుకుంటే ఏదైనా సహాయం చేస్తాడు. ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుంటే తప్ప. तो उन्होंने ठान लिया तो कुछ भी कर सकते हैं, हमको हेल्प भी कर सकते हैं. एक बार जाके उनका दर्शन कर लेंगे बोल के बोली. कौन बोले? సుధామా के పత్ని. అప్పుడు సుధాముడు, నిజమే, కానీ నేను ఈ స్థితిలో పోయి అతన్ని కలుసుకోవడం నాకెందుకో బాగా అనిపించట్లేదు. हाँ सच है, पर ఏ స్థితి में जाके मैं उनको मिलना मुझे अच्छा नहीं लग रहा. అతన్ని చూసి చాలా కాలం అయింది. మా అంతస్తుల్లోనూ చాలా తేడాలు వచ్చేసావి. बोलो उनको देख के बहुत साल हो गया और उनका और मेरा बहुत फ़र्क है, व्यत्यास बहुत है. అతడు గుర్తిస్తాడో లేదో, मुझे पहचानते कि नहीं पहचानते. ఒకవేళ గుర్తించినా ఏమని అడగాలి? స్నేహితుడిని అడిగి మొహమాట పెట్టడం మంచిదేనా? अगर पहचाने तो भी क्या बोल के पूछना मैं? अगर पूछे तो उन्होंने क्या सोचते कि అయినా సరే నువ్వు చెప్తున్నావు కనుక వెళ్తాను. फिर भी तुम बोल रहे ना इसलिए मैं वहाँ पे जाते. ఆయన మహారాజు, నేను నిరుపేదను. కానుకేమీ లేకుండా ఎప్పుడు రాజు దగ్గర కానీ పిల్లల దగ్గర కానీ గురువు దగ్గర కానీ పోకూడదు కదా. महाराजा हैं, मैं उनके पास या कभी भी राजा के पास, गुरु के पास, बच्चों के पास जाते वक्त खाली हाथों से नहीं जाना. అప్పుడు ఆ ఇల్లాలు ఎక్కడి నుంచో కొంచెం అటుకులో ఒక చినిగిన బట్టలో కట్టి అందించింది.
तब क्या करे उसका पत्नी उनके घर में बचे सो चूड़ा को लेके आके एक कपड़ा में बांध के सुदामा के हाथ में दे दिए. సుదాముడు ద్వారకకు చేరుకున్నాడు. చిరిగిన బట్టల్లో ఉన్న అతన్ని చూసి ద్వారపాలకులు అడ్డగించారు. సుదామ ద్వారకకు గए थे. उनको देख के उनके हालत को देख के ద్వారపాలక్ उनको అందరు नहीं आने दिए. ఒకసారి సుదాముడు వచ్చినాడని చెప్పి చూడండి అని మొరపెట్టుకున్నారు. सुदामा बोले एक बार सुदामा आया बोल के कृष्ण भगवान को बताइए बोल के उन लोगों को बताया गया द्वारपालक को. ये संगति द्वारपालक मीन्स वॉचमैन, हम वॉचमैन बोलते हैं ना उस जमान में द्वारपालक. ఈ సంగతి ఈ నోట ఆ నోట పడి శ్రీకృష్ణ దాకా పోయింది. ये बात కృష్ణ భగవాన్ తక్ పహుంచా. భార్యలు రుక్మిణి సత్యభామలతో ఉయ్యాల మంచంపై ముచ్చలాడుతున్న శ్రీకృష్ణుడు సుధాముని పేరు వినగానే తటాలన మంచం దిగి జారుతున్న ఉత్తరీయాన్ని కూడా సరిచేసుకోకుండా అంతఃపురంలోని వారంతా ఆశ్చర్యంతో చూస్తుంటే తొందరగా పరిగెత్తుకుంటూ సుధాముని నిల్చున్న సింహద్వారం వద్దకు చేరుకున్నాడు. तो श्री कृष्ण को पता चला उनका दोस्त सुदामा आया बोल के. पता चलते ही उन्होंने दोनों पत्नियों के साथ बाहर चला गया. बाहर जाके उसके पास गए, सिंहद्वार के पास जाके सुदाम को देखा. సుదాముని కౌగిట్లోకి చేర్చుకున్నాడు. పట్టరాని సంతోషంతో మిత్రులిద్దరూ కళ్ళల్లోనూ నీళ్లు రాలినవి. కుశల ప్రశ్నలు వేసుకోవడానికి కూడా నోట మాట రాలేదు ఎవరికి. देखते ही सुदामुनि कौगिटलो చేర్చుకున్నాడు मीन्स हक कर लिया. हक करके दोनों का आंख में पानी आ गया. दोनों एक दूसरे को बात करने का भी दोनों को एक दूसरे को देखते बात भी नहीं आया. आंखों में से पानी आना शुरू हो गया. अंतपुरंलोकी తీసుకొచ్చాడు సుదాముని శ్రీకృష్ణుడు. तब क्या करा श्रीकृष्ण ने सुदाम को अंतपुर के अंदर लेके आया. భార్యలు బంగారు చెంబులతో నీరు పోస్తుంటే తాను సుదాముని కాలు కడిగాడు. कृष्ण भगवान के पत्नियाँ रुक्मिणी और सत्यभामा जो हैं उन लोग सोने के लोटे के साथ पानी डाल रहे थे और कृष्ण भगवान ने सुदामा का पैर धो रहे थे. देखिए यहाँ पे सुदामा का सेवा कर रहे ना कृष्ण भगवान. यहाँ पे అతిథిగా వచ్చిన వారిని దేవుళ్ళ గౌరవించాలనేది మన భారతీయుల ఆచారం. జో అతిథి బన్ हम लोग बोलते हैं ना అతిథి దేవో భవ బల్కే. రుచికరమైన భోజనాలు ఇద్దరు కలిసి చేశారు. తో తరతరకే భోజన్ దోనో మిల్కే करे थे. తన భార్యలు వింజామరాలు వీచుతూ ఉంటే శ్రీకృష్ణుడు తమ చిన్ననాటి కథలన్నీ ఒక్కొక్కటిగా జ్ఞాపకానికి తెస్తున్నారు. తన భార్యలు వింజామరాలు బులతో देखे हाथ पंखा चला रहे थे. दोनों अच्छे बात कर लेते हुए खाना खा रहे थे. వాళ్ళిద్దరూ నవ్వుకుంటున్నారు, ఏడుస్తున్నారు. గురువైన సాందీపుని జ్ఞాపకాలు రాగానే లేచి నిలబడి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ तस्मै श्री गुरुवे नमः. ये पता है ना. तो उन लोगों को अपने बचपन के बारे में बात करते करते जब गुरु का बात आ गया, गुरु का बात आया. गुरु कौन है? सांदीप बोली ना मैं, सांदीप महामुनि. उनका याद आते ही दोनों कड़के ये श्लोक बताया. అంటూ తాము చదువుకున్న ఆశ్రమం దిక్కుకు నమస్కారం చేశారు. కృష్ణుడు అన్నాడు కదా, సుధామ నీకు ఒకనాటి సంగతి జ్ఞాపకం ఉన్నదా? మనం ఒక సాయంకాలం సమిధలు తేవడానికి అడవికి పోయినాం. कृष्ण भगवान उन सुदामा को पूछ रहे तुमको याद है क्या? एक शाम के समय हम समिधा, पता है ना, प्रमिदा बोलते ना, समिधा, हम उसको लाने के लिए जंगल में गए ना. जब మనం మన పనిలో ఉండగానే పొద్దు కుంకిపోయింది. వానకు తడిసి ఆ చీకట్లో గజగజ వణుకుతూ ఎక్కడో ఒక దిబ్బ మీద మనం మతి తప్పి పడిపోయినాము. జబ్ బహుత్ పానీ బర్సా హమ్ లోగ్ వहीं पर गिर गए थे. బల్లున తెల్లవారింది. మన గురువుగారు మనల్ని వెతుక్కుంటూ వచ్చి మనల్ని తాకి చూశారు. हम लोग गिरते गिरते कब सो गए कि सो गए. सुबह होते ही हमारा गुरु हमको ढूंढते ढूंढते वहाँ तक आ गया. आके हम लोगों को छू के देखा. ఆ తాకిట్లో ఎంత శక్తి ఉందో నీకు నాకు ఒకేసారి అనిపించింది కదూ. उन्होंने पकड़ते ही उसमें उनके अंदर बहुत सारा शक्ति आ गया. కళ్ళు తెరవకుండానే అదిగోరా అమ్మ వచ్చింది అన్నాం. तो दोनों क्या करा, आँख बंद करते देखो माँ आ गया बोल के चिल्लाया. చదువుకున్నంతకాలం మనకు అమ్మ నాన్న గురువు గారే. ఇప్పటికీ
ఒక పని చేయాలా చేయకూడదు అని సందేహం వచ్చినప్పుడు మన గురువు గారే మన ముందు నిలిచి మనకు సరైన మార్గం మీద చెప్తున్నట్టు తోస్తుంది. हम गुरु को अपना माता पिता मानते थे ना, इसलिए माँ बोल के वो दिन पुकारे. तुमको याद है आज भी कोई भी अच्छा काम या बुरा काम या फिर अच्छा मार्ग कौन सा दिखाने के लिए अगर रास्ता पता चलना बोले तो पहले गुरु को नमस्कार करके उनको पूछ के ही हम काम करेंगे. సుధాముడు ఇంకెన్నో ఇలాంటి కథలు చెప్పాడు. सुदामा भी ऐसे बहुत सारे कहानियाँ सुनाए. मतलब अभी देखो बचपन का दोस्त मिले तो क्या करते हम, हाय हेलो कैसे, वही बोलते क्या नहीं देखो तुमको याद है बचपन, इतना साल के बाद मिले तो बात करते ना बचपन में ऐसे हुआ ना वैसे हुआ ना, वो सब बात करते हैं. और हमारा स्कूल के बारे में, अपना गुरु के बारे में, वो गुरु मतलब टीचर्स के बारे में और दोस्तों के बारे में वो सब बात करते नहीं. ऐसे पहले कृष्ण एक कहानी सुनाए, फिर सुदामा सुनाए, फिर कृष्ण सुनाए, ऐसे दोनों बहुत सारे कहानियाँ सुनाने लगा. ఒక కథ చెప్తున్నప్పుడు ఉత్సాహంతో లేచి నిలబడ్డాడు. ఎంతో ప్రయత్నంగా దాచుకున్న అటుకుల మూట కింద పడింది. ऐसे एक कहा सुदामा कहानी बताते बताते एक बार खड़के हंसने लगा. ఎంతో ప్రయత్నంగా దాచుకున్న అటుకుల మూట పడింది. जब सुदामा जो लेके आए ना चूड़े का वो नीचे गिर गया. कपड़े में बांध के लेके आया ना वो नीचे गिर गया. కృష్ణుడు ప్రేమతో అందుకొని నాకు కానుక తెచ్చినావన్నమాట. जब कृष्ण क्या हुआ, बहुत प्यार से उसको उठा के बोला तुम मेरे लिए लेके आया ना, बहुत प्यार से बोल के उसको लेके अंटू पिड़िकड़ अटुकुल नटुकुलो वेसुकुन्नाडु. बोलते हुए पिड़िकड़ अटुकुल बोले तो मुट्ठी भर चूड़ा निकाल के अच्छा मुँह में ले लिए. ఎంతో సంతోషపడ్డాడు. చిన్న పిల్లవాడిలో లుటికలు ఆనందించాడు. तो क्या करा, चूड़े के मुट्ठी भर लेके मुँह में डाल के खाते. छोटे बच्चे देखो अच्छा पसंद चीज़ लेके आए तो मुस्कुराते मुस्कुराते बहुत प्यार से खाते रहता ना, ऐसे कृष्ण खाने लगा. సుధాముణ్ణి సత్కరించి పంపించాడు. సుధామకు అతిథి సత్కార్ సబ్ కర్కే భిజాయా. సుధాముడు ఇంటికి చేరుకున్నాడు కానీ తన పూరిల్లు తనకు కనిపించలేదు. सुदामा घर पहुंच गए पर उसका घर उनको वहाँ पर नहीं मिला. जो स्थल पे घर रहता था वो स्थल पे उसको वो झोपड़ी नहीं मिला. उसको उनका झोपड़ी नहीं मिला. చక్కని ఇల్లు సుఖ సంతోషాలతో కలకల్లాడుతున్న తన ఇళ్ళలు పిల్లలు కనిపించారు. वहाँ पे बहुत अच्छा बहुत सुंदर सा एक घर और अपना उनका बच्चा और पत्नी. बहुत मतलब जब तक उन्होंने घर पहुँच गया तब तक वहाँ पे सारा इंतज़ाम हो गया उनके लिए. కానీ उन्होंने कृष्ण को पूछने के लिए गया उसको थोड़ा हेल्प करने के लिए, पर उन्होंने नहीं पूछ सका. फिर भी कृष्ण उसका मन के बात, सुदामा के मन के अंदर के बात समझ गया और उसका सारा इंतजाम भी कर दिया. देखो वही बोल रहे यहाँ पे తాను కోరింది శ్రీకృష్ణుడు ఇవ్వనే ఇచ్చాడు. స్నేహం అంటే అదే కదా. ఇదే కథకు మహాకవి బమ్మెర పోతన తెలుగు మహాభాగవతంలో చక్కని పద్యాలలో వచనాల్లో రాశాడు. जो स्टोरी हम पढ़े यही स्टोरी महाकवि बम्मेना, यही कथा को महाकवि बम्मेरा महाभागवतम में इसका बारे में भी लिखा. ये महाभागवतम में भी इसका स्टोरी रहता. मतलब यहाँ देखिए दोस्त का अर्थ ये है कि हम अपना अच्छाई में बुराई में अपना दोस्तों का साथी देना. देखिए यहाँ पे सुदामा कुछ भी नहीं पूछा कृष्ण भगवान को, फिर भी कृष्ण भगवान अपने दोस्त के बारे में सब कुछ पता कर लिया और उसका हेल्प भी कर दिया. तो ये है स्नेह मतलब. ठीक है बच्चे, समझ में आ गया ना. फिर से आप सब पूरा लेसन एक बार पढ़ लीजिए.